అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నేరుగా విత్తే వరిలో కలుపు యాజమాన్యం, జీవన ఎరువుల ఆవశ్యకత ప్రయోజనాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇటీవలి కాలంలో సాగుదారులను తీవ్రంగా కలిచివేస్తున్న సమస్య కలుపు. పొలంలో ఒకసారి కలుపు తీయించాలంటే కనీసం 10 మంది కూలీలను పెట్టి 5-6 వేలు వెచ్చించాల్సి వస్తుంది. అటు పనివారి అవసరంతో పాటు ఇటు ఖరీదైన వ్యవహారంగా మారిపోయిన ఈ రోజుల్లో కలుపు నివారణకు రసాయనాలపై పూర్తిగా ఆధారపడకుండా సమగ్ర పద్ధతుల్లో భాగంగా వాడటం మేలు చేస్తుంది. వరిని నారు నాటే పద్ధతితో పాటు నేరుగా కూడా విత్తుకుంటారు. నేరుగా విత్తుకునే పద్ధతిలో కలుపు సమస్య తీవ్రంగా ఉంటుంది. నేరుగా విత్తే పద్ధతిని 2 విధానాల్లో ఆచరిస్తారు. ఒకటి పొడిదుక్కులో విత్తడం, రెండవది దమ్ములో విత్తడం. 2 పద్ధతులకు వేరువేరుగా కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. ఏ పద్ధతిలో ఏ దశకు ఏ కలుపు మందులు సిఫార్సు చేశారో వాటినే వాడుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో చాలా మంది రైతులు నేరుగా విత్తే విధానంలో వరిని సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి నేరుగా విత్తే వరిలో కలుపు నివారణ గురించి హైదరాబాద్లోని విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ అట్లూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు నుంచి తెలుసుకుందాం. ఈ నేరుగా విత్తే వరిని సాధారణంగా 2 రకాలుగా సాగు చేస్తారు. ఒకటి ఏంటంటే పొడి దిక్కులో నేరుగా విత్తడం, రెండవది ఏంటంటే దమ్ము చేసి నేరుగా విత్తడం కానీ డ్రమ్ సీడర్ విత్తడం. నేరుగా విత్తిన వరిలో అన్నిటికన్నా ప్రధానమైన సమస్య ఏంటంటే కలుపు సమస్య ఎక్కువగా ఉండడానికి కారణం ముఖ్యంగా ఒకటేంటంటే ఇక్కడ వరితో పాటుగాను కొన్ని సందర్భాల్లో వరి కన్నా కూడా ముందుగానే ఈ కలుపు మొలిచి దీనికి ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి లక్షణాల మూలాన మనకి వరి నుంచి తీవ్రమైన పోటీ ఎత్తుక్కుని వరికి చెందవలసినటువంటి పోషక పదార్థాలు, నీరు మొదలగు వాటికి తీవ్రంగా పోటీపడి పెరుగుదల, దిగుబడిని తగ్గిస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఏంటంటే సకాలంలో ఈ నేరుగా విత్తే వరిలో కలుపు తీయడం అనేది ముఖ్యమైనది. ఎప్పుడు తీయాలి అనేది చూసుకుంటే ఏదైనా అన్నిటికన్నా కూడా కీలక సమయంలో కలుపు తీయడం అనేది ముఖ్యమైన విషయము. కీలక సమయం అంటే ప్రతి పంటకి కూడా పంట కాలంలో 3వ వంతు సమయం. ఉదాహరణకు నేరుగా విత్తే వరి చూసుకుంటే మనకు 120 రోజులు అనుకుంటే మొట్ట 40 రోజులు కూడా కలుపు లేకుండా చేయాలి. ఏ రకమైనటువంటి కలుపు ఉంది నేరుగా విత్తే వరిలో చూసుకుంటే మనం అనేక రకాలుగా ఉన్నటువంటి కలుపును 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే ముఖ్యంగా గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా వచ్చేది నేరుగా విత్తే వరిలో ఒకటి అన్నిటికన్నా ఎక్కువగా వచ్చేది ఊద, బొంత ఊద, కావలగడ్డి, చీపురు గడ్డి, గరిక ఇటువంటివన్నీ గడ్డి జాతి కిందకు వస్తాయి. రెండవది ఏంటంటే తుంగజాతి మొక్కలు. తుంగలో కూడా అనేక రకాలు ఉన్నా కూడా భద్రమస్తు ఇటువంటి. తర్వాత పోతే వెడల్పాటాకు మొక్కలు ఏంటంటే ఎక్కువగా రైతులను ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నటువంటి కలుపు మొక్క పన్నగంటి కూర, అలాగే చెంచలాకు, అట్లాగే చదరాసి కూర ఇటువంటి రకరకాలైనటువంటి వెడల్పాటాకు మొక్కలు కూడా వస్తాయి. ముఖ్యంగా నేరుగా విత్తిన వరిలో మనం 3 దశల్లో కలుపు నిర్మూలన చేసుకోవచ్చు. ఒకటేంటంటే
విత్తిన వెంటనే లేక 48 గంటల్లోపు పిచికారీ చేయాలి. ఎక్కువగా పెండిమితి నేరుగా విత్తిన బర్రెలు పెండిమితులు అనేది ఎకరానికి 1 లీటర్ నుంచి 1.2 లీటర్లు వాడుకో. అదే ఒకటి ఇప్పటికీ కూడా అందుబాటులో ఉంది. అట్లాగే దీనిలోనే కొంచెం మంచి ఫార్ములేషన్ ఏంటంటే 38.7% పెండిమిథిలిన్, అది క్యాప్సులేటెడ్ సస్పెన్షన్ అనేది 700 మిల్లీలీటర్ల ఎకరానికి వాడుకుంటే. దీంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే తేమ ఎక్కువైనా కొంచెం పొడిగా ఉన్నా కూడా ఈ మందు బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇది ఎకరానికి 700 ml. అయితే మార్కెట్లో అన్ని రకాల కలుపు మొక్కల్ని సమర్థవంతంగా నిర్మూలించుకోవడానికి ఇప్పుడు వచ్చినటువంటి ఇంకొక మంచి మందు ఏంటంటే ఈ పెండిమిథిలిన్ ప్లస్ పైరజోసల్ఫరాన్ అనే మందు కలిపిన మిశ్రమం ఒకటి స్టెలిటో అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఇది కూడా విత్తిన వెంటనే 48 గంటల లోపల కనుక మనం పిచికారీ చేసుకుంటే దాదాపుగా చాలా వరకు కలుపు మొక్కల్ని 15 నుంచి 20 రోజుల వరకు కూడా రాకుండా చేస్తుంది. అయితే ఏదైనా కారణం చేత రైతులు పని ఒత్తిడి మూలాన కానీ వాతావరణం అనుకూలించక కానీ విత్తిన వెంటనే కనుక మనం కలుపు నిర్మూలన కనుక చేయలేకపోతే తర్వాత ఏంటంటే 15-20 రోజులప్పుడు కనుక చేసుకోగలిగితే ట్రయాఫోమిన్ ప్లస్ ఇథాక్సిసల్ఫరాన్, అది మార్కెట్లో కౌన్సిల్ యాక్టివ్ అని రైస్ యాక్ట్ అని 2-3 పేర్లతో దొరుకుతుంది. ఇది ఎకరానికి 90 గ్రాములు. అట్లాగే సైహాలఫాబిటైల్ ప్లస్ ఫెనాక్సలం అనే ఒక మందు మిశ్రమం, ఇది మార్కెట్లో వివాయా రెపోవాక్స్ అనేటువంటి పేర్లతో కూడా దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 800 మిల్లీలీటర్లు. అట్లాగే బిస్పైరిబ్యాక్ సోడియం ప్లస్ పైరజోసల్ఫరాన్ ఇథైల్ అనేది కూడా దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 60 గ్రాములు. ఇట్లా అనేక రకాలైనటువంటి మందు మిశ్రమాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. అంటే వీటిల్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే రైతులకు సుఖం, అన్ని రకాల కలుపు మొక్కల్ని కూడా ఒకే స్ప్రేయింగ్తో చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా 15-20 రోజులప్పుడు చేసుకోగలిగితే కలుపు 3 నుంచి 4 ఆకుల దశలో ఉంటుంది. చాలా సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. ఇక తర్వాత దశలో ఏదైనా కారణం చేత 35-40 రోజులప్పుడు కూడా ఎక్కువగా వెడల్పాటాకు మొక్కలు ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే రైతులు చెప్పేటువంటి ఏంటంటే ఈ పన్నగంటి కూర అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచో మనం సిఫార్సు చేస్తున్నటువంటి మందు 2,4-D సోడియం సాల్ట్ కాకుండా 2,4-D అమైన్ సాల్ట్ అనే మందు మార్కెట్లో వీడ్ మార్ సూపర్, వీడ్ మెయిన్ అనేది చాలా చౌక. అయితే ఏంటంటే ఇందులో ఉన్న డ్రాబ్యాక్ స్ప్రే చేస్తే కనుక కొంచెం ఎర్రబెడతానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా 20 కేజీలు ఇసుకలో కలుపుకొని మంచి బురద పదును ఉన్నప్పుడు కనుక ఇసుకలో కలిపి వేసుకుంటే చాలా వరకు చనిపోతుంది. లేకపోతే ఇంకొక మంచి 2-3 రకాల మందులు మార్కెట్లో ఉన్నాయి. ఏంటంటే ఈ స్టేజ్లో చేసుకుంటానికి ఇథాక్సిసల్ఫరాన్ సన్ రైజ్ అనే పేరుతో దొరుకుతుంది. ఇది ఎకరానికి 50 గ్రాములు 200 లీటర్ నీటిలో కలుపుకోవడం. లేకపోతే మెట్సల్ఫరాన్ మిథైల్ ప్లస్ క్లోరిమిరాన్ ఇథైల్ అనేది అది కూడా ఒక మందు. ఈ మందు కనుక పిచికారీ చేసుకుని ఎకరానికి 8 గ్రాములు మాత్రమే. ఇది కనుక చేసుకుంటే దాదాపుగా వెడల్పాటాకు మొక్కలు, కొంతవరకు కూడా కొన్ని రకాల తుంగజాతి మొక్కలు కూడా ఈ నేరుగా విత్తిన పొడి దిక్కులో విత్తినటువంటి వారిలో కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు. రెండవది, మనం దమ్ము చేసి నేరుగా విత్తేటువంటి వారి పొలం దమ్ము చేసుకుని చదును చేసుకుని సరిగ్గా అప్పుడు మండి కట్టినటువంటి విత్తనాలని మనం జిమ్ముకోవటం కానీ లేకపోతే డ్రమ్ సీడర్తో విత్తుకోవటం కానీ జరుగుతుంది. ఇక్కడ ఇందాక నేరుగా పొడి దిక్కులో విత్తినటువంటి ఈ కలుపు మందులు ఇక్కడ వాడటానికి వీల్లేదు. ఇక్కడ కలుపు మందులు వాడే మందులు మారుతాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం వాడే విధానం కూడా మారుతుంది. మనం దమ్ము చేసిన పొలంలో పైనే వరి విత్తనాలు ఉండిపోతాయి కాబట్టి దానికి ఏమాత్రం ఇబ్బంది లేనటువంటి కలుపు మందులు మాత్రమే వాడాలి. అన్నిటికన్నా మంచి మందు ఏంటంటే పైరజోసల్ఫరాన్ ఇథైల్ అనే మందు, అది మార్కెట్లో సాతి అనే పేరుతో దొరుకుతుంది. ఇది ఎకరానికి 80 గ్రాములు. లేకపోతే ఆక్సాడయార్జిల్ అనేది ఇప్పటి నుంచి 2 దశాబ్దాల నుంచి ఉంది, అది కూడా ఎకరానికి 45 గ్రాములు. అట్లాగే ప్రిట్లాక్లోర్ ప్లస్ సేఫనర్ అనేది ఒక మందు కూడా దొరుకుతుంది, అది ఈరోస్ అనే పేరుతో దొరుకుతుంది. అదైతే ఎకరానికి 600 ml. ఈ 3 మందుల్లో ఏదో ఒక దాన్ని తీసుకుని మనం ఆ మందుని ముందుగా 1/2 లీటర్ నీళ్ళల్లో కలుపుకొని ఆ ద్రావణాన్ని తయారు చేసుకుని మనం విత్తినటువంటి 3 నుంచి 5 రోజుల లోపల మనం ఇసుకలో కలిపి సమానంగా చల్లుకోవాలి. విత్తిన వెంటనే 3-5 రోజులు చేయలేకపోతే 15-20 రోజులప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే కౌన్సిల్ యాక్టివ్ కానీ 90 గ్రాములు లేకపోతే వివాయా 900 ml ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ కూడా 25-30 రోజులప్పుడు మనకి ఇథాక్సిసల్ఫరాన్ కానీ సన్ రైజు లేకపోతే ఇంకొకటి క్లోరిమిరాన్ మిథైల్ ప్లస్ మెట్సల్ఫరాన్ మిథైల్ అనేది కూడా ఆల్ మిక్స్ అనే మందు ఎకరానికి 8 గ్రాములు చేసుకుని చేసుకోవచ్చు. ఇది మనం నేరుగా విత్తిన వరిలో పొడి దుక్కులో కానీ దమ్ము చేసిన దాంట్లో కానీ మనం చేసుకోవాల్సినటువంటి కలుపు యాజమాన్య పద్ధతులు.
సేంద్రియ ఎరువుల్లో మొక్కకు పోషకాలను అందించే సూక్ష్మజీవుల సముదాయమే జీవన ఎరువులు. నేడు అధిక దిగుబడులే ధ్యేయంగా సాగుతున్న మన వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం విపరీతంగా పెరిగింది. దీనివల్ల భూములు నిస్సారం అవటం, వాతావరణ కాలుష్యం, పంట ఉత్పత్తుల్లోని అవశేషాల వల్ల తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలు, ఇలా ఎన్నో అనర్థాలు ఎదురవుతున్నాయి. దీన్ని సరిచేయాలంటే రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలి. సేంద్రియ ఎరువుల్లో జీవన ఎరువులు కూడా ఒకటి. జీవన ఎరువుల వాడకంతో రైతుకు ఖర్చు తగ్గడమే కాదు, భూమిలో సేంద్రియ పదార్థం పెరిగి నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. వీటిలో నత్రజని, భాస్వరం, జింక్, పొటాషియంను అందించే జీవన ఎరువులు అందుబాటులో ఉన్నాయి. జీవన ఎరువుల వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటాబాయి కృషి విజ్ఞాన కేంద్రం సస్య పోషణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవంతి. ప్రస్తుతం ఉన్న వ్యవసాయంలో ఎక్కువగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల రైతులకి అధికంగా పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయి, అదేవిధంగా భూమి ఉపరితలం పైన పర్యావరణ కాలుష్యం ఏర్పడటమే కాకుండా రైతులకు పెట్టుబడి విషయంలో కూడా అధిక భారం అవుతుంది. ఈ నేపథ్యంలో సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువులు వాడడం అనేది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. జీవన ఎరువులు అనగా భూమిలోని సూక్ష్మజీవులు మొక్కకు అవసరమయ్యే పెరుగుదల అందించే పోషక పదార్థాలను, హార్మోన్లను అందిస్తాయి. జీవన ఎరువుల్ని భూమిలో వేసినప్పుడు ఈ సూక్ష్మజీవులు రెట్టింపు అయ్యి మొక్కకు కావాల్సిన పోషక పదార్థాలను, విటమిన్లను, హార్మోన్లను అందించి మొక్క ఎదుగుదలకు దోహదపడతాయి. వీటి వల్ల వాతావరణ కాలుష్యం జరగదు, పంటకు హాని జరగదు, నేలకి హాని జరగదు. అందువల్ల ఈ జీవన ఎరువులు మనం వాడుకున్నట్లయితే బయట నుంచి మనం అందించే రసాయన ఎరువుల మీద ఆధారపడటం అనేది కూడా తగ్గుతుంది. ఈ జీవన ఎరువులు చూసుకున్నట్లయితే 3 రకాలు: నత్రజని స్థిరీకరించే ఎరువులు, భాస్వరాన్ని అందించే ఎరువులు, అలాగే పొటాషియం మొబిలైజర్స్. నత్రజని స్థిరీకరించే ఎరువులు చూసుకున్నట్లయితే ఇందులో రైజోబియం, అసిటోబాక్టర్, అజోల్లా, నీలి ఆకుపచ్చ నాచు నత్రజని స్థిరీకరించే ఎరువులు. ఈ రైజోబియం అనేది పప్పు జాతి పంటలకు ఎక్కువగా వాడుకోవాల్సి ఉంటుంది. కంది, పెసర, మినుము, శనగ ఇలాంటి పంటలకు, అలాగే వేరుశనగలోనూ కూడా వాడుకోవచ్చు. వరికి కానీ మొక్కజొన్నకు కానీ వాడకూడదు. దీన్ని ఎలా ఉపయోగించుకుంటామంటే 100 మిల్లీలీటర్ నీటిలో 10 గ్రాముల పంచదార కానీ బెల్లం కానీ గంజి పొడితో కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చాలి. ఈ చల్లార్చిన ద్రావంలో 10 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ని కలిపెట్టి విత్తనం చుట్టూ ఒక పొరలా ఏర్పడేటట్లు చూసుకోవాలి. తర్వాత 10 నిమిషాలు నీడలో ఆరబెట్టి తర్వాత పొలంలో విత్తనం చల్లుకోవాల్సి ఉంటుంది. అజోస్పైరిల్ను ఇది పప్పు జాతి పంటలకు మినహాయించి మిగతా పంటలు అన్నిటికీ వాడుకోవచ్చు. ముఖ్యంగా వరి, చెరకు, పత్తి, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు ఇలాంటి పంటల్లో దీన్ని ఎక్కువగా వాడుకోవచ్చు. ఉపయోగించే విధానం చూసుకున్నట్లయితే 2 కిలోల కల్చర్ను 200 కేజీల సేంద్రియ ఎరువుతో కలిపి ఆఖరి దుక్కులో కానీ ఆఖరి దమ్ములో కానీ చల్లుకున్నట్లే చూసుకోవాలి. నారు వేసుకునే పంటల్లో అయితే నారుమడి వద్ద 70 నుంచి 80 లీటర్ల నీరు పట్టేటట్టుగా చిన్న మడును తయారు చేసుకొని ఆ నీటిలో ఈ 2 కేజీల అజోస్పైరిల్లము దీన్ని బాగా కలిపి ఆ ద్రావణంలో ఈ నారుమల్లు అనేవి వేలు బాగా మునిగేటట్లు పెట్టి ఒక 10 నిమిషాలు వేలం దాంట్లో ముంచుకొని తర్వాత నాటుకున్నట్లయితే దీనికి ఫలితం ఉంటుంది. అజిటోబాక్టర్ చూసుకున్నట్లయితే ఇవి ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పూల తోటలు ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు. దీనిలో కూడాను ఉపయోగించే విధానం చూసుకున్నట్లయితే 2 కిలోల కల్చర్ను 200 కిలోల పశువుల గత్తం కానీ సేంద్రియ ఎరువుతో కానీ కలిపి ఆఖరి దుక్కిలో చల్లుకున్నట్లయితే దీని ఫలితం బాగుంటుంది. వరి నాటిన వారం తర్వాత 200 కిలోల అజోల్లాను 1 ఎకరాలో వెదజల్లి 15 నుంచి 20 రోజులు దాన్ని పెరగనిచ్చి తర్వాత మొత్తం నీటిని తీసేస్తే అది ఒక 3 నుంచి 4 రోజుల్లో కుళ్ళిపోతుంది. కుళ్ళిపోవడం ద్వారా ఆ మొక్కలకు నత్రజని మరియు మిగతా పోషక పదార్థాలన్నీ అందుతాయి. ఈ విధంగా ఈ అజోల్లాని వరిలో ఎక్కువగా మనం వాడుకోవాలి. భాస్వరాన్ని అందించే ఎరువులను చూసుకున్నట్లయితే ఈ జీవన ఎరువులు అనేవి మొక్కకి లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరాన్ని, నేలలో ఉండే భాస్వరాన్ని మొక్కకు లభ్యమయ్యే రూపంలో మార్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించే విధానం ఇది అన్ని పంటలకు ఉపయోగించుకోవచ్చు. ఎకరాకి 2 కిలోల కల్చర్ని 200 కిలోల సేంద్రియ ఎరువుతో కానీ పశువుల గతంతో కానీ కలిపి ఆఖరి దుక్కులో చల్లుకోవాల్సి ఉంటుంది. పొటాషియం మొబిలైజర్స్ చూసుకున్నట్లయితే ఇది కూడా అన్ని పంటలకు ఉపయోగించుకోవచ్చు. ఎకరాకి 2 కిలోల కల్చర్ని 200 కిలోల పశువుల గతంతో కానీ సేంద్రియ ఎరువుతో కానీ కలిపి ఆఖరి దుక్కిలో కానీ చల్లుకున్నట్లయితే దీని యొక్క ఫలితాన్ని మనం చూడవచ్చు. సేంద్రియ ఎరువుతో పాటు ఏ జీవన ఎరువును అనేది ఒక్కొక్క పంటకి వాడుకుంటూ మనం బయట నుంచి అందించే ఈ రసాయన ఎరువులు యూరియా, DAP, పొటాషియం, MOP లాంటి ఈ రసాయన ఎరువులను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకు ఒక 30 నిమిషాల పాటు ఆధునిక వ్యవసాయంలో ఎదురవుతున్న సవాళ్లు, వాటికి పరిష్కారాలను సూచిస్తూ రైతుల కోసమే ప్రత్యేకించి ఒక కార్యక్రమాన్ని రూపొందించి గత 30 సంవత్సరాలుగా రైతులోకానికి విశేష సేవలు అందిస్తున్నటువంటి ఈటీవీ యాజమాన్యానికి, ఈటీవీ మన విలేకరుల బృందానికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అన్నదాత అనేటువంటి కార్యక్రమము రైతు లోకంలో ప్రత్యేకించి రైతుల కుటుంబాల్లో ఎంతో వెలుగులు నింపింది. నూతనంగా వస్తున్నటువంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను రైతుల ముంగిట్లో ఎప్పటికప్పుడు చేరుస్తూ రైతులకు విశేషంగా సేవలు అందిస్తున్నటువంటి ఈ అన్నదాత కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి ఈటీవీకి ప్రత్యేకించి ఈ 30 సంవత్సరాల అడుగు పెడుతున్నటువంటి తరుణంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలుగు నేల మీద ఒక గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, రైతుల కుటుంబాలకు ఎంతో మేలు చేసింది. అసలు ఈ ఛానల్ రావటానికి కారణం రామోజీరావు గారు. ఆయన ఎంతో ముందు చూపుతోటి తెలుగు రైతులకి, వ్యవసాయదారులకు ప్రత్యేకంగా ఏదో చేయాలి అనే బలమైన కాంక్షతోటి ఈ ఛానల్ని ప్రారంభించారు. తద్వారా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు డే టు డే బేసిస్ మీద, అంటే ఏ రోజు సమస్యలు ఆ రోజు పబ్లిక్గా తీసుకొచ్చి ప్రభుత్వ దృష్టికి, ఇతరుల దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అన్నదాత ప్రోగ్రాం ఏదైతుందో వ్యవసాయ జర్నలిజంలో ఒక నూతన ఒరవడి ప్రారంభించండి. ఈటీవీ అన్నదాత ఏదైతుందో ఇంకా పలు విధాలుగా ముందుకు పోవాలని, మరింత రైతు సేవలు చేయాలని, తర్వాత మ్యాగజైన్ పునఃప్రారంభించాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సందర్భంలో రామోజీరావు గారికి నమస్సుమాంజలు తెలుపుతున్నాను. వారి యొక్క దార్శనికత్వానికి మనం అందరం ఒక విధంగా శిరస్సు వంచి నమస్కరించాలి. ఈటీవీ అన్నదాత ప్రోగ్రాం 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో సంబంధిత ఈటీవీ వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసీల జిల్లా. ఈ ఆదివాసీ జిల్లాలో ఈటీవీ జై కిసాన్ ప్రోగ్రాం గిరిజనులకు కానీ, చదువురాని వారికి కానీ క్లుప్తంగా అరటిపండు తీసి ఒలిచిపెట్టినట్టు ఆ విధంగా ఏ పంట గురించి అయినా కానీ, నీకు పత్తి కానీ, సోయాబీన్ కానీ, చేపల పెంపకం కానీ, కోళ్ళ పెంపకం కానీ, కుందేల పెంపకం కానీ, ఎటువంటి ప్రోగ్రాం అయినా కానీ దాన్ని పూసగుచ్చినట్టు చెప్పే ఈటీవీ అన్నదాత ప్రోగ్రాం రైతులకు ఎంతో మేలు చేస్తున్నది. రామోజీరావు గారు రైతులకి ఎంత మేలు చేశాడంటే ఎంత చెప్పినా దానికి అంతుండదు. ఆయన ఆలోచన విధానమే సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. నిద్రలేస్తానే అన్నదాత చూస్తాం. ఈ రైతులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా దాన్ని పంటలు చేసుకోవాలి, ఏ విధంగా సేద్యాలు చేయాలి, తర్వాత ఏ చేస్తే రైతు బాగా అభివృద్ధి చెందుతాడనేది ఉదయాన్నే ప్రోగ్రాం పెట్టారంటే దాన్ని ఎంత హైలైట్. ఆయన ఆలోచన విధానమే దీనికి రైతుకి ముఖ్యంగా ఆయన ఆలోచనలో పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. 30 ఏళ్ళు రైతులకి సేవలో ఇన్ని రోజులు కొనసాగించి రైతులకు సేవ చేశారంటే మనం ఏ విధంగా చెప్పుకోగలం ఒక్కసారి ఆలోచించండి. అన్నదాత 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల రైతులకు ఎంతో మంచి మేలు చేస్తున్నది. ఎందుకంటే మా రైతులకు పత్తి పంట, జొన్న పంట వేసుడు తప్ప ఏం తెలియకపోవు. కానీ ఇప్పుడు ఈ జై కిసాన్ అన్నదాత ఈటీవీ తరఫున తెలియని రైతు సుఖ దాంట్లో వార్తలు, డైలీ వార్తలు చూసి మేము నేర్చుకొని పంటలు ఏ రకంగా వేయాలా, ఏ రకంగా పండించుకోవాలా అని చెప్పి ఆ వార్తలు చూసి మేము నేర్చుకోవడం జరుగుతున్నది. మేము సుఖ ఇది 30 సంవత్సరాలకు మా ఇంట్లో పిల్లలు పుట్టిన దినంగా మేము భావించుకొని మేము సుఖ అదే విధంగా చేసుకుంటామని శుభాకాంక్షలు చెప్తున్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కృష్ణా జిల్లాలో ఆత్మ సౌజన్యంతో ఎరువులు, పురుగుమందుల డీలర్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. పెరుగుతున్న రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి పెట్టుబడులను నియంత్రించుకోవాలంటే సహజ ఎరువులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో గ్రామాల్లోని డీలర్లకు శిక్షణ అందిస్తే తద్వారా రైతుల్లో అవగాహన పెరిగే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. శిక్షణలో భాగంగా సేంద్రియ ఎరువుల తయారీ వాడకంపై అవగాహన కల్పించారు. డేసీ క్లాసులు డిప్లొమా ఇన్ ఎక్స్టెన్షన్ అగ్రికల్చరల్ సర్వీస్ ఫర్ ఇన్పుట్, ఇది బ్యాచ్ 2 అండి, 2025-26. ఈ క్లాస్లో మేము వర్మీ కంపోస్ట్ తయారీ గురించి నేర్చుకున్నాము. మనకి దేశీయ ఆవు
పెంచడం వరకు చిన్నప్పటి నుండి మేము చూసాము, విన్నాము. వాటి వ్యర్థాలతో కూడా ఎరువులు ఏ విధంగా తయారు చేయాలి, సేంద్రియ ఎరువులు, మనకి పంట నుంచి వచ్చేటువంటి ఎండు వ్యర్థాలు, పచ్చి వ్యర్థాలు, వీటి నుండి వర్మీ కంపోస్ట్ తయారీ, వాటిని మనం ఆ ఎరువుని ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా తయారు చేయాలి, తయారు చేసే విధానం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా ఈరోజు క్లాస్లో తెలుసుకున్నామండి. మేము డీలర్స్గా మా పురుగు మందులతో పాటు వీటిని ఎక్కువ ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఈ యుద్ధం సిచ్యువేషన్లో ఈ యూరియా కానీ డిఏపి కానీ మన దగ్గర ఉన్న కాంప్లెక్స్ కానీ చాలా టైట్గా ఉన్నాయి, అమ్మడానికి కానీ పైనుండి రావడానికి కానీ. ఇది కరెక్ట్ టైంలో కరెక్ట్ టాపిక్ అన్నమాట. మేము నేర్చుకోవడానికి, మరలా మేము వెళ్ళి మా రైతులకి చెప్పడానికి, వాళ్ళు వినియోగించడానికి ప్రతి ఒక్కటి ఈరోజు క్షుణ్ణంగా నేర్చుకున్నాము. అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఆత్మ సహకారంతో రసాయనిక ఎరువులు, పురుగు మందులు డీలర్లకు సేంద్రియ ఎరువులు, సేంద్రియ పురుగు మందులు తయారీలపై అవగాహన కల్పిస్తూ ఉన్నాం. అట్లాగే వర్మీ కంపోస్ట్ ప్లాంట్ల దగ్గర కూడా కార్యశాల నిర్వహిస్తూ ఉన్నాం. రసాయనిక ఎరువుల వల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతున్నాయి, రసాయనిక పురుగు మందుల వల్ల, కెమికల్ మెన్యూర్ వల్ల, అట్లాగే విషతుల్యమైనటువంటి పురుగు మందుల వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మనం అరికట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ రైతు వారీగా పశువుల ఎరువుల్ని నుంచి కూడా మనం సేంద్రియ ఎరువుల్ని, వర్మీ కంపోస్ట్ ఎరువుల్ని మనం ఎలా తయారు చేసుకోవచ్చు, అలాగే ఘనజీవామృతం, ద్రవజీవామృతం ఎలా తయారు చేసుకోవాలి, అట్లాగే మేక తినని ఆకులను వినియోగించి ఆవు మూత్రంలో మరిగించి పురుగు మందులను తయారు చేసుకోవాలి అనే విధానాలను కూడా రైతాంగానికి ఎలా తెలియజేయాలనే అంశం మీద వీరి ద్వారా మనం ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా సరైన వర్షాలు రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. వాగులు, వంకలు వట్టిపోయి భూగర్భ జలాలు అడుగంటిపోవటంతో బోర్లు నడవడం లేదు. దీంతో సాగు పనులు ముందుకు సాగడం లేదంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరానికి వర్షాకాలం చూసుకుంటే రోని కార్తీ నుంచి మేము పంటలు సాగు చేసేవాళ్ళము. పోయినసారి జొన్నలు, కందులు, రోని కార్తీలు వేస్తే మాకు మంచి పంటలు వచ్చినాయి. ఆ వాతావరణాన్ని చూసి మంచిగా ఈ ఏరంక పున్నం పండుగ కూడా చాలా మంచిగా, అంతే అందరం సంతోషంగా ఘనంగా జరుపుకునేది. ఈరోజు చూస్తే కనీసము ఒక 100%లో 10% కూడా జొన్నలు వేయలేగా. అయితే అటువంటి చిలకలు మొత్తం బీడ్లే ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలాన్ని చూసి మేము తుకాలు పోసుకునేది, వరి నాట్లు పెట్టుకోనికి. ఇప్పుడు తుకాలు పోసుకునే కాలమే లేదు. ఇప్పుడు ఇక ముందుగా అంటే మాకు వర్షాలు పడితేనే ఏమన్నా వేసే అవకాశాలు. ఎల్లినో నుంచి ఈసారి వర్షాలు పడలేదు. జూన్ 1 నుంచే స్టార్ట్ అవుతున్న వర్షాలు. ఈసారి ఇప్పటి వరకు 1-2 సన్నగా పడ్డదంతే. జొన్నలు కానీ కందులు కానీ ఈ పాటికి వేస్తుంటిమి, కానీ వర్షం లేక ఎదురు చూస్తున్నాము. మాది డ్రై ఏరియా ఇది మొత్తం. ఏదన్నా వర్షం పడితేనే బోల్రు, ఇంత చెరువుల నీళ్లు జమ అయితే నీళ్లు బోల్రు రీచార్జ్ అయితే నీళ్ళు వస్తే పంటలు చేసుకుంటుంటిమి. కాబట్టి ఆ పరిస్థితి ఇక్కడ లేదు ఇప్పుడు ఈసారి. ఇప్పటికే పంటల సాగు కోసం ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసి భూములను సిద్ధం చేసుకున్నామని, కనీస వర్షాలు రాకపోవడంతో ముందడుగు వేయలేకపోతున్నామంటూ రైతులు వాపోతున్నారు. గతేడాది ఈ సమయానికి పంటలు సాగు చేశామని, ఈసారి ఎల్నీనో ప్రభావంతో ఆరుతడి పంటలు కూడా వేసే పరిస్థితి కనిపించడం లేదంటూ వాపోతున్నారు. అయితే ఇప్పుడు ఎల్నీనో ప్రభావం వల్ల వర్షాలు పడలేవడం ఈ ఇబ్బంది అయింది. రైతులు ఇప్పటికే కందులు కానీ జొన్నలు కానీ పంట చేతికి వస్తుండే. ఇప్పుడు ఆ ఎల్నీనో ప్రభావం వల్ల పంటలు మొత్తం ఓడుబట్టి ఎండిపోతున్నాయి. పశువులకు గ్రాసం లేదు, వాటర్ లేదు. 10% 22% కూడా వాటర్ లేవు చెరువుల కుంటల. మరి దుక్కి దున్నడానికి వర్షప్రాతం లేదు. జొన్నలు కానీ, మక్కలు కానీ, పెసర్లు కానీ మొలకెత్తడానికి వాటర్ లేవు. గ్రౌండ్ వాటర్ రోజు రోజు పడిపోతుంది. ఎప్పుడు వర్షం పడితే 10% 20% పడితే ఎకరనో, అర్ధ ఎకరనో, 2 ఎకరాలు వేసుకునే అవకాశాలు. ఒకరు కానీ 2-3 ఎకరాల కానీ ఎక్కువ లేకపోతుంది. ప్రాజెక్టు లేవు, ఇక్కడ కాలువలు లేవు, నిల్వ లేకుంటాయి. సమీపంలో ప్రాజెక్టులు, కాలువలు లేక సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి కరుణతో వర్షాలు కురిస్తేనే ఈ ఏడాది పంటలు పండించుకునే అవకాశం ఉంటుందంటూ వాపోతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.